కబడ్డీ క్రీడాకారుడి ఇతివృత్తమే అర్జున్ చక్రవర్తి. కబడ్డీలో రాణించడానికి పడిన శ్రమ ఆధారంగా రూపొందించిన వాస్తవ గాథ అర్జున్ చక్రవర్తి చిత్రమని హీరో విజయరామరాజు తెలిపారు. ఈ నెల 29న విడుదల కానున్న నేపథ్యంలో విశాఖలోని ఒక హోటల్లో చిత్ర బృందం సందడి చేసింది. కథానాయకుడు విజయరామరాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇప్పటికే మంచి స్పందన లభించిందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. అర్జున్ చక్రవర్తి అనే కబడ్డీ ఛాంపియన్ బయోపిక్ ను దర్శకుడు విక్రాంత్ రుద్ర తెరకెక్కించారన్నారు. అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదని 9 సంవత్సరాల కళ అని తెలిపారు. అనంతరం నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయని, ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ఇటీవల ట్రైలర్ లాంచ్ చేశామని, ఆద్యంతం ఆకట్టుకున్న ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింత పెంచిందన్నారు. హీరో విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడన్నారు. అనంతరం పుష్ప 2 యాక్ట్ చేసిన దయానందరెడ్డి మాట్లాడుతూ అర్జున్ చక్రవర్తిగా -డిగ్రీల్లో షర్ట్ లేకుండా విజయరామరాజు నటించాడని, ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందన్నారు. గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది అని అన్నారు. హీరోయిన్ సీజా రోజ్ మాట్లాడుతూ మా డైరెక్టర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తీశారన్నారు. మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత 2019లో స్టార్ట్ చేసిన కొంత స్కెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇందులో రియలిస్టిక్గా చేసాం మూవీ. ఎక్కడ మేము సీజీ షార్ట్స్ లేవని చెప్పాను కదా, అందుకు ఆడియన్స్ కూడా 1000 మెంబర్స్ ఆడియన్స్. మీకు గేమ్ జరుగుతున్నప్పుడు 1980sలో ఆడియన్స్ ఎలా ఉండేవారో అది రియలిస్టిక్గా తీసుకోవడం వల్ల మాకు ఆ షూట్ కంప్లీట్ చేయడానికి, ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు 1.5 year కోవిడ్ వల్ల పర్మిషన్ రావడానికి 1.5 year వెయిట్ చేయవలసి వచ్చింది. బికాజ్ అందులో మేము టీజర్లో చూపించాం. 6 ప్యాక్ కూడా నాకు 6 months ప్రాపర్గా అంటే గెట్ బ్యాక్ అయ్యేది, స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం. అండ్ కాశ్మీర్లో షూట్ చేయడానికి స్నో గురించి ఇలా మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్ సీజర్ తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ దయానంద్ గారు ఆయనకు కూడా అంటే ఆయనది లుక్, ఆయన బల్క్ అయితే నేను లీన్, అలా డిఫరెంట్ షేడ్ ఉండడం వల్ల మాకు టైం పట్టింది. దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్, తనకు కూడా ప్రతి క్యారెక్టర్కి ఇందులో ఒక్కడికే కాదు ప్రతిదీ మీకు ఆ టైం పీరియడ్ మీరు 90s 40 నుంచి 90, 80, 90 ఆ పీరియడ్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మూవీ. ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కాదు, దానికి మించి మేము ఇందులో ప్రజెంట్ చేసాం. డెఫినెట్గా ఆడియన్కి, చూసే ప్రతి ఆడియన్కి మీరు చూసినప్పుడు మీ లైఫ్లో జరిగే ఏదో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ని మా సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుంది, డెఫినెట్గా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. అలాగే మీడియా మిత్రులందరూ మీరందరూ మా మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి జనాల్లోకి వెళ్ళేలాగా ఒక మంచి మూవీ చేసాం కష్టపడి. తప్పకుండా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత మేము అప్పుడు చెప్పాం కదా, 1000 members జూనియర్స్తో మేము గేమ్ పోర్షన్ షూట్ చేస్తుంటే అనుకోకుండా కోవిడ్ వల్ల అది పర్మిషన్ లేదు. అప్పుడు మనకు తెలుసు లాక్డౌన్స్, అది వేరియంట్ 1, 2, 3 ఇవి అయ్యే వరకు మేము అది 1.5 year లిటరల్గా 1000 membersతో మేము షూట్ చేయాలంటే 1.5 year వెయిట్ చేయవలసి వచ్చింది. అదొక రీజన్. తర్వాత స్కెడ్యూల్స్ మేము లుక్ వేరియేషన్, ఈ స్కెడ్యూల్కి 7-8 months టైం తీసుకుని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని లొకేషన్స్ కానీ మీరు చూసిన లొకేషన్ మేము కాశ్మీర్, మైసూర్ ఇంకా డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసాం. దాంతోపాటు ఫిజికల్ వేరియేషన్, నేను ఇందులో IS 32 kgs వెయిట్ లాస్ అయ్యాను. దయ గారు కూడా మీకు అందులో అక్కడికి ఇక్కడికి మీరు గుర్తుపట్టారు. మూవీ చూసిన దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్న దయని గుర్తుపట్టాం. తను కూడా దుర్గేష్ హీరోయిన్ కూడా ప్రతి ఒక్కరు అజయ్ గారు మన ఇందులో స్పోర్ట్స్ క్యారెక్టర్ అజయ్నే చేశారు. అండ్ అజయ్ ఘోష్ గారు, ఇలా ప్రతి ఒక్కరిది ఈ స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ప్రాపర్గా చేసుకోవడం వల్ల మాకు 6 days టైం పట్టిందండి. ఈ నేషనల్ అవార్డ్స్ ఎలా వస్తాయి సార్? 2 minutes ప్రొడ్యూసర్ వస్తున్నారు. డోంట్ మైండ్. రిలీజ్ 29th ఉందండి. అండ్ నార్త్ బైక్ కూడా రిలీజ్ చేస్తున్నాం. మోర్ దాన్ 70+ తెలుగు ఒరిజినల్స్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్. సినీ పోలీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ఆంధ్ర తెలంగాణ సినీ పోలీస్ అండ్ తెలంగాణ వచ్చి ఫీవర్ ఐనాక్స్ అండ్ సినీ పోలీస్. తర్వాత ఒక 2 weeksకి హిందీ డబ్ చేసి నార్త్ బయటికి BC సెంట్రల్కి వెళ్తాం. సో ఇది సూపర్ ప్రోగ్రెస్.
టీజర్కి వచ్చిన బజ్, తర్వాత ట్రైలర్కి వచ్చిన బజ్, సో మాకు బిజినెస్ వైజ్ చాలా ఇబ్బంది ఏం లేదండి, చాలా బాగా జరుగుతుంది. అండ్ యూకే, యుఎస్ అండ్ దుబాయ్ సేమ్ టైం రిలీజ్ చేస్తున్నాం. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. నా పేరు దయానంద్ రెడ్డి అండి. నేను గత 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో వర్క్ చేశాను. దాని తర్వాత డైరెక్టర్గా కూడా 2 మూవీస్ చేశాను. RX100 నుంచి కంప్లీట్ యాక్టర్గా టర్న్ అయ్యాను. RX100 పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. అలాగే RX100 తర్వాత ఆల్మోస్ట్ ఈ 7 ఇయర్స్లో దాదాపు 80 సినిమాలు ఆర్టిస్ట్గా చేశాను. బట్ ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఇప్పటివరకు నేను చేసిన బెస్ట్ మూవీ అండి. ఎందుకనంటే ఈ సినిమా అంటే బేసిక్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇది 1950 నుంచి 1990 వరకు పీరియాడిక్ ఫిల్మ్ ఇది. సో ఇందులో ఒక 40 సంవత్సరాల పాటు జరిగే ఒక జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ లైఫ్ని ఇందులో పోర్ట్రే చేయడం జరిగింది. దీంట్లో ఈ అర్జున్ చక్రవర్తికి ఒక మెంటర్ గా ఉండే ఒక రంగయ్య అనే ఒక కబడ్డీ ప్లేయర్ క్యారెక్టర్ నాది. సో ఈ రంగయ్య అనే అతను 1950s తను కబడ్డీ ప్లేయర్గా ఉంటాడు. తను ఇండియాకి రిప్రజెంట్ చేయాలి, ఆడాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ అంబిషన్తో ఉన్న అతను కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతాడు. అలాంటి తను ఒక కుర్రాడ్లో, అర్జున్ చక్రవర్తి అనే ఒక కుర్రాడ్లో ఒక స్పార్క్ని చూసి తనని కబడ్డీ ప్లేయర్ని చేయాలి, తను ఇండియాకి ఆడితే చూడాలి అనే ఒక అంబిషన్ ఉన్న ఒక పాత్ర నాది. చాలా బరువైన పాత్ర అండ్ ఈ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో అర్జున్ చక్రవర్తికి రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం ఈ సినిమాలో తన గోల్ అన్నమాట ఈ సినిమాలో. సో ఈ ఇద్దరి మధ్యలో ఉండే బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మూవీలో. ఒక ఫాదర్ అండ్ సన్కి మధ్యలో ఉండే కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఏంటంటే ఫిజికల్ వేరియేషన్స్ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ నా క్యారెక్టర్కి ఏంటంటే కబడ్డీ ఆడుతున్న 1950s గెటప్ ఉంటుంది నాకు. అప్పుడు 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండే ఒక లుక్ ఉంటుంది. దాని తర్వాత 35 ఇయర్స్ చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది. అర్జున్ చక్రవర్తి చైల్డ్ ఎపిసోడ్లో 35 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో కనబడతాను. దాని తర్వాత ఒక 50 ఇయర్స్ మిడిల్ ఏజ్డ్ లుక్, 50 ఇయర్స్ లుక్ ఉంటుంది. దాని తర్వాత 65 ఇయర్స్ లుక్ ఉంటుంది, అంటే ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నమాట. సో ఇలా ఒక్కొక్క వేరియేషన్ కోసం, అంటే ఒక్కొక్క లుక్ కోసము దాదాపు కొన్ని నెలల పాటు కష్టపడేవాళ్ళం.